నమస్తే వెల్కమ్ టు న్యూస్ 9 టుడే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 50 ఏళ్ల కిందటి సీన్ రిపీట్ ఆస్కార్ వేదికపైకి నగ్నంగా వచ్చిన నటుడు జాన్ సీనా ఏడారి దేశంలో కుండపోత వర్షాలు నదులను తలపించిన రహదారులు పలు విమానాలు రద్దు చనిపోయినా సరే పేదల గుండెల్లో బతికి ఉండాలన్నదే నా కోరిక బాపట్ల సభలో ఏపీ సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్ సీఎం జగన్ పులివెందుల పర్యటన పులివెందులలో వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిని ప్రారంభించిన వైఎస్ జగన్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం ఆస్కార్ వేదికపై మరోసారి మెరిసిన ఆర్ఆర్ఆర్ వీడియో వైరల్ పంత్ కు లైన్ క్లియర్ ఆ మ్యాచ్ తోనే ఐపీఎల్ పునరాగమనం ఒడిదుడుకుల్లో దేశీయ మార్కెట్లు నష్టాల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజల్స్ లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరుగుతున్నాయి 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ వేడుకకు దేశ విదేశాల నుంచి సినీ తారలు హాజరయ్యారు ఈ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది ఓ నటుడు నగ్నంగా వేదికపైకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు ప్రముఖ హాలీవుడ్ నటుడు రెజ్లర్ జానీ సీనా గురించి హాలీవుడ్ సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు పలు యాక్షన్ మూవీల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తాజాగా 96వ అకాడమీ అవార్డుల వేదికల్లో ఎవరు ఊహించని అవతారంలో ఎంట్రీ ఇచ్చాడు ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆస్కార్ వేదికపైకి వచ్చి అందరినీ షాక్ కు గురి చేశాడు అంతేకాదు బెస్ట్ కాస్ట్యూమ్స్ విజేతను కూడా ప్రకటించాడు పూర్ థింగ్స్ మూవీకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ లభించింది Costumes. They are so important. ఎడారి దేశం తడిసి ముద్దయింది కుండపోత వర్షాలతో ఎడారి దేశం ఉక్కిరిబిక్కిరి అయింది వర్షాల దాటికి దుబాయ్లోని రహదారులు నదులను తలపించాయి యుఏఈలోని దుబాయ్ అబుదాబిలో కొండపోత వర్షాలు కురిసింది సుమారు 6 గంటల పాటు ఏకతాటిగా కుండపోతగా భారీ వర్షం కురిసింది ఈ వర్షం 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది రోడ్ల మీద నిలిచిపోయిన వర్షపు నీటితో రవాణాకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు దీంతో రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది రహదారులపై ఉన్న నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు దుబాయ్ సంవత్సర సగటు వర్షపాతం 120 మిల్లీమీటర్లుగా ఉండగా నిన్న 6 గంటల్లోనే 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షాల కారణంగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పలు విమానాలు రద్దయ్యాయి భారీ వర్షాల కారణంగా యుఏఈ జాతీయ వాతావరణ కేంద్రం పలు ప్రాంతాల్లో ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలకు బీచ్లకు దూరంగా ఉండాలని సూచించింది భారీ వర్షాలతో 45 డిగ్రీల ఎండలతో ఉక్కపోతలతో అల్లాడే జనానికి కాస్త ఉపశమనం లభించింది అటు ఇండోనేషియాలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి సుమత్రా ద్వీపంలో కొండ చర్యలు విరిగి పడటం ఆకస్మిక వరదలు సంభవించడం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు 70,000 మంది నిరాశ్రయులయ్యారు 21 మంది ప్రాణాలు కోల్పోగా 7గురు గల్లంతయ్యారు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు దేశంలో పడాంగ్ సహా మొత్తం 8 ప్రాంతాల్లో దాదాపు 200 ఇళ్లు నేలమట్టమయ్యాయి పలుచోట్ల వంతెనలు రోడ్లు దెబ్బతిన్నాయి
ما شاء الله على البرد. يا سلام يا سلام. పదవిపై తనకు వ్యామోహం కానీ అధికారం పోతుందన్న భయం కానీ ఎప్పుడూ లేవని ఏపీ సీఎం జగన్ అన్నారు. పేదోడి భవిష్యత్తును మార్చాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన వైసీపీ సిద్ధం భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రతి హిస్టరీ బుక్ లో పేరు ఉండాలన్నదే తన కోరిక అని ఈ సందర్భంగా జగన్ బయటపెట్టారు. చనిపోయినా సరే పేదల గుండెల్లో బతికి ఉండాలన్నది తన ఆశ అని పేర్కొన్నారు. అందుకే అధికారం అడుగుతున్నా అని స్పష్టం చేశారు. ఇతర పార్టీల పొత్తులతో చంద్రబాబు ఎన్నికలకు వస్తున్నారని, ప్రజలే బలంగా మనం తలబడబోతున్నామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఇది ధర్మ అధర్మాల మధ్య జరిగే యుద్ధమని అన్నారు. పొత్తులతో చంద్రబాబు వస్తుంటే ప్రజలే బలంగా మనం తలపడబోతున్నామని అన్నారు. రాబోయే కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర ప్రజలదే అని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో అర్జునుడి పాత్ర తనదని అన్నారు. కౌరవ సైన్యంపై యుద్ధం చేయబోతున్నామని, జమ్మి చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించాల్సిన సమయం వచ్చిందని జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికలు ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలు ఆడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే పెత్తందారులు మరోవైపున ఉన్నారు. పెత్తందారులను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం, ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో వంచకుల్ని, వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. జరగబో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనతో కేవలం 2 నెలల్లోగా మరో 5 ఏళ్లు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు, జగన్ అనే నేను మీ సేవకుడిగా సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. సొంత నియోజకవర్గమైన పులివెందులలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. అలాగే పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. పులివెందుల పర్యటనలో భాగంగా తొలుత డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత బనానా ఇంటగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభించారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ కు చేరుకుని దానిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ కు వెళ్లి ప్రారంభిస్తారు. అక్కడే సెంట్రల్ బౌల్ వార్డు ప్రారంభించిన తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. పులివెందులలో గాంధీ జంక్షన్ కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్ వైఎస్ఆర్ ఉల్లిమెల్ల లేక్ ఫ్రంట్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ కు చేరుకొని ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సామ్యూ గ్లాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్ఆర్ ఎస్టేట్ లోని గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు.
లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు ప్రధాన ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ, ప్రజా ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి యాదాద్రికి వెళ్లడంతో ప్రోటోకాల్ సమస్యలు రాకుండా ఆలయ ఆఫీసర్లు, పోలీసులు ముందే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కొండపైకి ఇతర వాహనాలను అనుమతించలేదు. ఉదయం 11 గంటల తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతించడం జరిగింది. निदस्रां साधयामि बृहज्योतिरं साधयामि बोधयं साधयामि जाग्रतीं साधयामि उद्वेप्यस्वजातवेदो भग्नं निरदिं मम पशुकुष्ठमह्यभावः जीवकण्ठदिशोदिशाय दीपराजाय नमः एते गन्धाक्षरपुष्पधूपदीपोत्तरयाभरणाद्यलङ्कारा सर्वोपचाराः दूरे चित्सन्तामरुषा स इन्द्रवाच्या वयन्तु सख्याय विप्रम् यद्गायत्रीं बृहते मर्कमस्मै सौत्रामन्यादधूषन्त देवाः టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 22% పీఆర్సీ ప్రకటించిన సందర్భంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, రవాణా మరియు బీసీ వెల్ఫేర్ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఉప్పల్ డిపో వద్ద ఉమ్మడి గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున పాల్గొని వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో 2 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసిన సర్కార్ ఇటీవల పేదలకు ఎంతగానో ఉపయోగపడే 500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అమలు చేసింది. ఇప్పుడు తాజాగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఎక్కువైతుంది ఈ మధ్యన. నీలం జూట్ యాజమాన్యంపై జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకుని అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. నీలం జూట్ మిల్ అక్రమ లాకౌట్ వెంటనే ఎత్తివేయాలని, పరిశ్రమను వెంటనే తెరిపించి కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని, జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ నీలం జూట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 4న నీలం జూట్ మిల్లును యాజమాన్యం అక్రమ లాకౌట్ చేసి 650 మంది కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసిందని విమర్శించారు. కార్మిక శాఖ అధికారులు వేసిన జాయింట్ మీటింగ్ కు యాజమాన్యం గైహాజరవ్వటం జిల్లా యంత్రాంగం ఆదేశాలు ధిక్కరించడమేనని విమర్శించారు. యాజమాన్యంపై జిల్లా యంత్రాంగం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం ఫిబ్రవరి నెలలో పనిచేస్తున్న కాలానికి కూడా కార్మికులకు నేటికి వేతనాలు చెల్లించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. కార్మికులందరూ విధులకు హాజరవుతున్న నేపథ్యంలో ఎటువంటి ముందస్తు నోటీస్ లేకుండా గేటు ధర లాకౌట్ నోటీస్ బోర్డు పెడుతూ కార్మికులందరూ కూడా గేట్లు వేసి విధులకు అనుమతించకుండా నిలుపుదల చేయడం జరిగింది. ఈరోజు 650 మంది కార్మికులు గత 38 సంవత్సరాలుగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. 5 రూపాయల కూలీ నుండి ప్రారంభించి ఈరోజు పనిచేస్తున్న కార్మికులకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈరోజు రోడ్డు పడేయడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి మన గ్రీవెన్స్ సెల్లో వినతిపత్రం ఇచ్చిన తర్వాత డిప్యూటీ కమిషనర్ లేబర్ ఆఫీస్లో మీటింగ్ వేయాలని చెప్పి నిర్ణయం చేసి జాయింట్ మీటింగ్ వేస్తే యూనియన్ నుండి అటెండ్ అయ్యారు తప్ప యాజమాన్యం అటెండ్ కాలేదు.
జిల్లా కార్మిక శాఖ అధికారి యాజమాన్యాలకు ఫోన్ చేసినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా అధికారుల ఆదేశాలని ధిక్కరిస్తున్న నీలంచోటి యాజమాన్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. వరంగల్ మార్చి 10 రాష్ట్ర దేవాదాయ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, జిల్లా యాంచర్ మంత్రి, ఈరోజు రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి మల్కార్, వరంగల్లోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కానీ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 250 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారన్నారు. ఎన్నికల ముందు 6 హామీల పనులు 3 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి అన్ని విధాలా కృషి చేశారన్నారు. దాన్ని నెరవేర్చేందుకు చేస్తున్నాం. ఇప్పటి వరకు 4 హామీలు అమలు చేస్తున్నామని, మార్చి 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రమాన్ డబుల్ బెడ్రూమ్ పథకానికి శ్రీకారం చుట్టి 2 లక్షల ఉద్యోగాలు రావాలని అన్నారు. ఇంద్రమాన్ హయాంలో ఏడాది ముందే అందజేస్తామని, ఇప్పటి వరకు 72,000 ఉద్యోగాలకు నియామకాలు జరిగాయని, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు కన్న కలలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ అసెంబ్లీ సభ్యుడు నాయిని రాజేంద్ర రెడ్డి, వరహానపేట అసెంబ్లీ సభ్యుడు నాగరాజు, కార్పొరేటర్లు, అధికారులు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ బీసీసీఎల్ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, జాతీయ తెలుగుదేశం పార్టీ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా మేము అందరం స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నిరంకుశ పాలనను తుది ముట్టించేందుకు బీజేపీ, టీడీపీ, జేఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయి. జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది. అప్పులాంధ్ర ప్రదేశ్గా మార్చింది. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం కులంతో సంబంధం లేకుండా బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగాయి. వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డిగా మారింది. ఈ ప్రభుత్వంలో బీసీలను ఎంత హీనంగా చూశారో వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాటల్లోనే విందాం. తెలుగుదేశం జనసేనతో జట్టు కట్టడానికి ముందుకొచ్చిందని మీకు గుర్తు చేస్తా ఉన్నా. నిన్ననే ఒప్పందం జరిగిపోయింది. అక్కడ భారతీయ జనతా పార్టీ వారికి రాజకీయమైనటువంటి అవసరం ఉంది. అలాగే మనకి మన రాష్ట్ర ప్రయోజనం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క భవిష్యత్తుకి మనం పూచి పట్టబోతా ఉన్నాం. ఇది జరగాలి, ఇది సక్రమంగా జరగాలి అంటే మనకి కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం రాబోతా ఉందో, ఇప్పుడు ఉన్నది రేపు రాబోతా ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉందో, ఆ ప్రభుత్వం యొక్క మరి అండదండలు కానీ, ఆ ప్రభుత్వంతో మనకు ఉండాల్సినటువంటి సఖ్యత కానీ కావాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళారు. అందుకే మరి బీజేపీ వారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇంకా ఉంచడానికి వీల్లేదు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి వారు కూడా ముందుకు రావడం అనేది జరిగింది. ఆ రకంగా ఈ రోజున ఉపయోగకరంగా వారి యొక్క రాజకీయ అవసరం, మన యొక్క రాష్ట్ర ప్రజలు యొక్క అవసరం, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా తెలుగుదేశం, జనసేనతో పాటుగా ఒక నేషనల్ పార్టీ కూడా మనకి మరి ఈ రోజున పొత్తులోకి వచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డికి చొక్కలు చూపించడమే మిగిలింది తప్ప మొత్తం రేపటి ఎన్నికల్లో వన్ సైడే తప్ప మరొక సైడ్ ఉండదు అనేది మనం చూస్తూ కనపడుతూ ఉంది. అందుకనే ఎక్కడ టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం త్రిబుల్.ఆర్. స్టార్ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎన్నో రికార్డులను తిరగరాసింది. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రం నుంచి గతేడాది జరిగిన ఈ ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డుల వేడుకల్లో ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. తాజాగా
ఆస్కార్ వేడుకల్లో మరోసారి ఈ పాట మెరిసింది. లాస్ ఏంజల్స్ లోని డాల్బీ థియేటర్లో 96వ అకాడమీ అవార్డ్స్ ప్రధానోత్సవం అట్టహాసంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో RRR దృశ్యాలు కనిపించాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును ప్రకటించే సమయంలో తెరపై నాటు నాటు పాటను ప్రదర్శించారు. ఎన్టీఆర్, చరణ్ వేసిన నాటు నాటు హుక్ స్టెప్ విజువల్స్ కనిపించాయి. సాధారణంగా ఏ అవార్డు ఇచ్చినా నామినీల వివరాలతో పాటుగా గతేడాది ఆ కేటగిరీలో అవార్డు పొందిన సినిమా తాలూకు విజువల్స్ ప్లే చేయడం పరిపాటి. అలా నాటు నాటు పాటని మరోసారి ఆస్కార్ వేదికపై చూసుకునే అవకాశం తెలుగు సినీ ప్రియులకు దక్కినట్లయింది. భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పునరాగమనంపై నెలకొన్న పలు సందేహాలకు తెరపడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ పంత్ బరిలోకి దిగుతున్నాడు. అవును, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఫ్యాన్స్ ను అలరించేందుకు పంత్ కు లైన్ క్లియర్ అయింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ NCA వైద్య బృందం ఈ డాషింగ్ బ్యాటర్ కు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చింది. దాంతో పంత్ రీ ఎంట్రీకి ఉన్న ఏకైక అడ్డంకి కూడా తొలగిపోయింది. త్వరలోనే అతడు వైజాగ్ లో జరిగే ఢిల్లీ ప్రీ క్యాంప్ లో జట్టుతో కలవనున్నాడు. 17వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి 2 మ్యాచ్లను విశాఖపట్నంలో ఆడనున్న విషయం తెలిసిందే. 2 ఏళ్ల క్రితం కారు యాక్సిడెంట్ లో మృత్యుంజయుడిగా బయటపడిన పంత్ మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. అనంతరం NCAలో రిహాబిలిటేషన్ లో ఉన్న అతడు కష్టమైన వ్యాయామాలు చేసి ఫిట్నెస్ సాధించాడు. నెట్స్ లో బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ చెమటలు చిందాడు. ఉదయం 9:28 సమయంలో బెంచ్ మార్క్ సూచి సెన్సెక్స్ సూచి 59 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ సూచి 9 పాయింట్ల స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచి 131 పాయింట్ల నష్టంలో ఉండగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచి మాత్రం 100 పాయింట్ల లాభంతో ముందుకు కొనసాగుతుంది. వాస్తవానికి CLSA తాజాగా HDFC బ్యాంక్ షేర్ల టార్గెట్ ధరను డౌన్ గ్రేడ్ చేయడంతో షేర్లు నేటి ఉదయం ఆరంభం ట్రేడింగ్ సెషన్లోనే నష్టాల బాట పట్టాయి. ఒక్కో షేర్ టార్గెట్ ధరను 1650కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు కొంత ఆందోళనకు గురవుతున్నారు. NSEలో సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్స్, BPCL, హీరో మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, HDFC లైఫ్, బజాజ్ ఫిన్సర్వ్, ఎయిర్టెల్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, హిందాల్కో, SBI లైఫ్, ITC గ్రాసిమ్, HCL టెక్నాలజీస్, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, TCS రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఇదే క్రమంలో టాటా కన్స్యూమర్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, UPL, ఇండస్ ఇండ్ బ్యాంక్, LTIM, హిందుస్థాన్ యూనిలివర్, కోటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, LT, మారుతి, ICICI బ్యాంక్, JSW స్టీల్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 50 ఏళ్ల కిందటి సీన్ రిపీట్. ఆస్కార్ వేదికపైకి నగ్నంగా వచ్చిన నటుడు జాన్ సీనా. ఏడారి దేశంలో కుండపోత వర్షాలు, నదులను తలపించిన రహదారులు, పలు విమానాలు రద్దు. చనిపోయినా సరే పేదల గుండెల్లో బతికి ఉండాలన్నదే నా కోరిక. బాపట్ల సభలో ఏపీ సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్. సీఎం జగన్ పులివెందుల పర్యటన. పులివెందులలో వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిని ప్రారంభించిన వైఎస్ జగన్.
దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. స్వామివారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబరాలు సమర్పించిన సీఎం. ఆస్కార్ వేదికపై మరోసారి మెరిసిన ఆర్ఆర్ఆర్. వీడియో వైరల్. పంత్ కు లైన్ క్లియర్. ఆ మ్యాచ్ తోనే ఐపీఎల్ పునరాగమనం. ఒడిదుడుకుల్లో దేశీయ మార్కెట్లు. నష్టాల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.